మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయ కలశములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. దావీదు రాసిన కీర్తన 32వ కీర్తన మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన పాపాలు మనకు క్షమించబడినప్పుడు మనకెంతో సంతోషం కలుగుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో మన పాపాలన్నీ కూడా కడగబడినప్పుడు, యేసే దగ్గరకు వచ్చి మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు మనము ధన్యులము ధన్యురాలుగా ఉంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే మన పాపాలు క్షమించబడతాయో మన హృదయంలో ఒక గొప్ప సంతోషం ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఫర్గివ్నెస్ బ్రింగ్స్ ట్రూ జాయ్. ఫర్గివ్నెస్ బ్రింగ్ ట్రూ జాయ్. పాపాలు క్షమించబడినప్పుడు మరి సత్యం అనే సంతోషంతో మనం ఉంటాము. పాపాలు ఎప్పుడైతే మన పాపాలు క్షమించబడతాయో మన హృదయంలో ఒక నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. మన పాపాలు మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలో మన పాపాలు విడిచిపెట్టినప్పుడు మనకు నిజమైన సంతోషము కలుగుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన పాపాలు క్షమించాలంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చి మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు, ఆయన రక్తంలో మనం కడగబడినప్పుడే మన పాపాలు క్షమించబడతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి ఓన్లీ వెన్ వి ఆస్క్ గాడ్ టు ఫర్గివ్ అవర్ సిన్స్ విల్ వి గివ్ us టు రియల్ హ్యాపీనెస్ అండ్ రిలీఫ్ ఫ్రమ్ ఆల్ గిల్ట్. మన పాపాలని దేవుని దగ్గరికి వచ్చి మన పాపాలు ఒప్పుకున్నప్పుడు మన పాపాలు క్షమించబడతాయి అనే సత్యాన్ని హృదయ కలము ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి బలుల చేత కానీ వేరే వేరే పనుల చేత కానీ మన పాపాలు క్షమించబడు. ఎక్కడెక్కడో పోయి ఆ నీళ్ళల్లో మునిగిన తర్వాత మరి మన పాపాలు క్షమించబడతాయి అని అనుకోవడము అది మంచిది కాదనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది. హృదయ కలం నీ పాపాలు క్షమించబడాలి అంటే దేవుని దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు ప్రతి పాపం నుంచి దేవుడు మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా చేస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. మనం చూసినట్టయితే 32వ కీర్తన దావీదు రాసిన కీర్తన మొదటి 2 వచనములు చూసినట్టయితే, తన అతిక్రమలను పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నువ్వు ధన్యురాలుగా ధన్యుడిగా నువ్వు ఉండాలి అంటే దేవుని సన్నిధిలో వచ్చి మన పాపాలు మనం ఒప్పుకోవాలి. దేవుని వాక్యం అంటుంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని పొందలేకపోతున్నారనేసి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాపంలోనే ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి వచ్చి మన పాపాలను ఒప్పుకోవాలి. ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన అతిక్రమంలో మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలో మన పాపాలు మనం ఒప్పుకొని, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకుంటామో దేవుడు సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా చేస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. మనం చూసినట్టయితే యోహాను పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం చూసినట్టయితే, మన పాపాలను మనం ఒప్పుకునేడలా ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు గనుక సమస్త పాపముల నుంచి మనల్ని విడిపిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, మన పాపాలను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములకు క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయరు. మనం ఒప్పుకున్నట్టయితే మన పాపాలు క్షమించబడతాయి. హృదయ కల మన అతిక్రమలను మనం దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని మన పాపాలన్నీ కూడా దేవుని సన్నిధిలో మనం ఒప్పుకున్నట్టయితే, దేవుడిని అడిగినట్టయితే దేవాది దేవుడు మన పాపాలను క్షమిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన పాపను మనం ఒప్పుకునేటలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతించి మనల్ని పవిత్రులుగా చేయను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ హృదయ కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన శరీరంలో ఉన్న భారం అంతా కూడా తొలగిపోవాలి అని అనుకుంటే హృదయ కాలము మన పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్టయితే ప్రతి పాపం నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని, మనం ఎప్పుడైతే మన పాపాలు క్షమించబడతాయో నిజమైన సంతోషము మన ఆత్మీయ జీవితంలో కలుగుతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను మన అతిక్రమలను పరిహారం పొందునవాడు, తన పాపంకు ప్రాయశ్చిత్తం నొందువాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని
ఎంచబడిన వాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటం లేనివాడు, హృదయంలో మరి కపటం లేని వాడుగా ఉండడము, దేవుని సన్నిధిలో మనము జీవిస్తున్నప్పుడు, దేవుని యొక్క మార్గంలో మనం నడుస్తున్నప్పుడు మొదటగా మన పాపాలన్నీ క్షమించబడాలి. మన అతిక్రమలు అన్నీ కూడా ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో మన పాపాలు ఎప్పుడైతే ఒప్పుకుంటామో దేవుడు మన పాపాలను క్షమించి, దేవుడు వాక్యం తెలియజేస్తున్న నువ్వు ధన్యుడవు ధన్యురాలు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని తన పాపంకు ప్రాయచిత్తం నొందిన వాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచినవాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. దేవుని దృష్టిలో నిర్దోషి అని, దేవుని దృష్టిలో యథార్థ హృదయం కలిగిన వారుగా, దేవుని దృష్టిలో మంచివారుగా, దేవుని దృష్టిలో ఏ పాపం లేకుండా మనం జీవించినప్పుడు మనం ధన్యులము ధన్యురాలు. ఆత్మలో కపటం లేనివారు. ప్రియ దేవుని దేవుని ప్రజలరా, ఈ మాటలు ఇచ్చుటగా హృదయ కలము ఒక శుభవార్త మనకి వినబడతా ఉంది. మనం నిత్య సంతోషంలో మనం ఉండాలి, నిత్య మార్గంలో మనం నడవాలంటే మొదటగా మనం దేవుని సన్నిధికి వచ్చి మన పాపాలను, మన అతిక్రమలన్నీ కూడా ఒప్పుకున్నప్పుడు మనము ధన్యులము ధన్యురాలుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం దేవుని మార్గంలో మనం నడుస్తున్నాము, దేవుని మార్గంలో మనం వెళ్తున్నామంటే మొదటగా మనల్ని మనం పరిశోధించుకొని, ఒకవేళ మనలో ఏదైనా పాపం ఉండి, మనలో ఏదైనా పాపక్రియలు సాతాను బంధకంలో మనం ఉన్నట్టయితే మనం దేవునితో నడవలేమనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని, మన ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ, హృదయంలో మరి సాతానుకు చోటు ఇవ్వకుండా నిత్యము దేవుని సన్నిధిలో దేవునిని మహిమపరిచే బిడ్డలుగా మనం జీవించినప్పుడు మనం ధన్యులము ధన్యురాలము అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. 3వ వచనం చూసినట్టయితే, నేను మౌనుగా ఉండగా దినమంతా కూడా నేను చేసిన ఆర్తదని నా ఎముకలు క్షీణించినాయి. ఇప్పుడు దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పాపం ఏం చేస్తుందంటే శరీరాన్ని కూడా, శరీర ఎముకలను కానీ శరీరం అంతా కూడా మరి క్షీణించే స్థితిలోకి వెళ్ళిపోతుంది. అందుకే దావీదు ఏమంటున్నాడంటే, నేను మౌనంగా ఉండగా దినమంతా నేను చేసిన నార్తదని వల్ల నా ఎముకలన్నీ కూడా క్షీణించినాయి. ఉదయమంతటి కూడా మరి దినమంతా కూడా మౌనంగా ఉండే నా ఎముకలన్నీ కూడా క్షీణించినాయని దావీదు తెలియజేస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కలవి మాటలు ఎట్టిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ పాపంలో క్షమించబడినప్పుడు నీ ఎముకలలో కూడా ఒక బలం కలుగుతుంది. నీ యొక్క జీవితంలో గొప్ప రక్షణ కలుగుతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దివారాత్రంలో నా చేయి నా మీద బరువుగా ఉండను, నా సారము వేసవి కాలము ఎండినట్టుగా ఉండను. పాపము మన జీవితంలో ఉంటే, పాపం అనేది మన బ్రతుకులో, మన పాపంలో ఉంటున్నట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అది ఎప్పుడు కూడా నీకు నెమ్మది కలగజేయదు, ఎప్పుడు కూడా నీ హృదయానికి సంతోషం కలగజేయదు, ఎప్పుడు కూడా నీ జీవిత కాలం అంతా కూడా ఒక బరువుగా ఉంటుంది. అందుకే దావీదు కీర్తనకారుడు అంటా ఉన్నాడు, మరి దివారాత్రంలో నీ చెయ్యి నా మీద బరువుగా నుండను, నా సారము వేసవి కాలం ఎండినట్టయ్యేను. మన ఆత్మీయ జీవితంలో కూడా ఒకవేళ మన పాపంలో బ్రతుకుతూ పాపంలో జీవిస్తున్నట్టయితే మన జీవితంలో కూడా ఏదో బరువును మోస్తున్నట్టుగా ఉంటుంది. ఆ బరువంతా కూడా మనం మోస్తున్నట్టుగా ఉంటుంది. మన శరీరం అంతా కూడా మరి ఎండిన ఎముకల వలె ఉంటుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కలవి మాటలు ఎట్టిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని యొక్క చెయ్యి మన మీద బరువుగా ఉండకూడదు అని మనం అనుకుంటే మన పాపాలు మనం ఒప్పుకోవాలి. ఫర్గివ్నెస్ గివ్ ట్రూ జాయ్. మరి పాపంలో క్షమించబడడంలో నిజమైన సంతోషమున్నది. దేవుడే మన పాపాలు క్షమించగలుగుతాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. ఓన్లీ వెన్ వీ ఆస్క్ గాడ్ టు ఫర్గివ్ అవర్ సిన్స్ విల్ ఆర్ గివ్ అస్ రియల్ హ్యాపీనెస్ అండ్ రియల్ ఫ్రమ్ గిల్ట్. నిజమైన సంతోషము నీకు కావాలి అంటే హృదయ కాలమని పాపంలో క్షమించబడినప్పుడు, నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చి నీ పాపాలను ఒప్పుకున్నప్పుడు నిజమైన సంతోషము నీకు కలుగుతుంది. ఆ సంతోషము నీ జీవిత కాలం అంతా కూడా నీకు తోడుగా ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రయాసపడి భారము మోస్తున్న జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేసిన మాట. హృదయ కాలము మనం దేవుని దగ్గరకు వస్తేనే మన పాపాలు క్షమించబడతాయి. దేవుని దగ్గరకు వస్తేనే మనం సమాధానంతో నెమ్మది కలిగి జీవిస్తామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. దావీదు కీర్తనకారుడు అంటా ఉన్నాడు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి చూసినట్టయితే దేవుని యొక్క వాక్యం రీతిగా తెలియజేస్తూ ఉంది. మరి
యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. నేను మౌని అయి ఉండగా దినమంతా నేను చేసిన నా ఆర్తధనుల వల్ల నా ఎముకలన్నీ కూడా క్షీణించినాయి. దివారాత్రము నీ చేయి నా మీద బరువుగా ఉండెను. నా సారము వేసవి కాలం వల్ల ఎండినట్టయిను. వేసవి కాలంలో మరి చెట్లని చూసినప్పుడు అన్నీ కూడా ఎండిపోతాయి కదా. మన జీవితంలో కూడా పాపం అనేది మనలో ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో హృదయంలో ఒక సంతోషం ఉండదు. ఎప్పుడు చూసినా ఏదో కోల్పోయినట్టు, ఏదో చింతతో ఉన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే పాప భారం నీ హృదయంలో ఉన్నప్పుడు, నీ జీవితంలో ఆ పాప భారాన్ని మోస్తున్నప్పుడు నీ ఎముకలన్నీ కూడా బరువుగా ఉంటాయి. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎప్పుడైతే నీ యొక్క దేవుని సన్నిధిలో నీ పాపాలు క్షమించబడినప్పుడు నీ శరీరంలో కూడా ఒక గొప్ప రక్షణ కలుగుతుంది. నీ శరీరం అంతా కూడా ఒక బరువు అంతా కూడా దించినట్టు అవుతుంది. ఎప్పుడైతే నీ పాపాలు యేసయ్య దగ్గరకు వచ్చి నువ్వు ఒప్పుకున్నప్పుడే, అప్పుడే నీ శరీరంలో ఉన్న ఆ బరువంతా కూడా తొలగిపోతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. నా దోషంను కప్పుకొనక నీ ఎదుట నా పాపంలో ఒప్పుకుంటుని. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన దోషంలో కప్పుకొనక, మన జీవితాలేందో, మన బ్రతుకులేందో, మనం ఎలా జీవిస్తున్నామో ప్రతిదీ కూడా దేవుడికి తెలుసు. యేసయ్య మనల్ని చూస్తూ ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ, మన హృదయాలేందో, మన నడతలేందో, మన మార్గాలేందో, మనం ఎలా ఆలోచించుతున్నామో, ఏం చేస్తున్నామో కూడా సమస్తము దేవుడికి తెలుసు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నా దోషంలో కప్పుకొనక నీ ఎదుట నా పాపంలో ఒప్పుకుంటేనే, మన దోషంలో కప్పుకొనక మన పాపాలు కూడా దావీదు మహారాజు తన పాపాల గురించి ఒప్పుకుంటున్నాడు. మనం కూడా మన పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ఇంకా ఎన్ని రోజులు, ఇంకా ఎన్ని సంవత్సరంలో ఇలాగనే పాపంలో జీవిస్తావు, పాపంలోనే బ్రతుకుతావు. ఒకరోజు మరణించినప్పుడు నువ్వు నిత్య నరకానికి, నిత్య అగ్నిలోకి పోతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఏ మనుషుడైతే తన పాపాలు ఒప్పుకుంటాడో, ఏ మనుషుడైతే దేవుని సన్నిధిలో తన పాపాలు ఒప్పుకొని తన పాపాలంతా కూడా మరి దేవుని సన్నిధిలో యేసయ్య రక్తంలో కడగబడినప్పుడు నీ హృదయం అంతా కూడా ఒక గొప్ప సంతోషం, ఎప్పుడు చూడని సంతోషం, నిజమైన సంతోషం నీకు కలుగుతుంది. ఎందుకంటే దేవుడి దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు క్షమిస్తాడు. నువ్వు ఎవరు, నీ కులమేంది, నీ మతమేందని యేసు ప్రభు అడిగాడు. క్రైస్తత్వం అనేది ఒక కులము కాదు, ఒక మతము కాదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మీరు ఎవరైనా కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా చేరదీస్తాడు. ఎందరైతే నన్ను అంగీకరిస్తారో, ఎందరైతే నా ఆజ్ఞల ప్రకారం నడుస్తారో, ఎందరైతే నా వాక్యానుసారంగా నడుస్తారో వారు నా పిల్లలు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్లయితే యోహాను సువార్తలో చూసినట్టయితే యోహాను సువార్త మొదటి అధ్యాయంలో 13వ వచనం చూసినట్టయితే 12వ వచనం, యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం, తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమును బట్టి విశ్వసించిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అని గ్రహించెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, వారు దేవుని వల్ల పుట్టినవారు కానీ మరి రక్తము వల్ల, శరీర వెచ్చలతో, మనుష్య చేతుల వల్ల పుట్టినవారు కారని మాట జ్ఞాపకం చేసి, వారు దేవుని వల్ల పుట్టిన వారే. ప్రియ దేవుని సంగమా, యేసు ప్రభు ఒక రక్తంలో కడగబడినటువంటి పాపాలు క్షమించబడినప్పుడు ఎంతమంది అయితే యేసు ప్రభుని అంగీకరిస్తారో, ఎంతమంది అయితే ఆయన దగ్గరకు వస్తారో వారందరినీ కూడా దేవుడు ఇస్తున్న బహుమానం ఏంటంటే, వారు నా పిల్లలు అని మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అట్టి ధన్యత, అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాడు. హృదయ కలము, మన పాపాలు మనం ఒప్పుకొనక, ఒకవేళ ఇంకా పాపంలో జీవించినట్టయితే, ఇంకా అదే బ్రతుకులో జీవించినట్టయితే ఒకరోజు మరణం వస్తుంది. మరణం నుంచి ఏ మానవుడు కూడా తప్పించుకోలేడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకనొక సమయంలో ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నప్పుడు ఏమి విడిచి వెళ్తున్నాము, ఏమి మనము ఇతరులకు మన మన బంధువులకు కానీ, మన రక్త సంబంధులకు కానీ, మనం ఈ లోకంలో జీవించి మనం ఈ లోక ప్రయాణం నుంచి ముగించుకొని ఏమి ఈ లోకంలో వదిలి వెళ్తున్నాం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవుని బిడ్డలుగా మనం ఒక సాక్ష్యాన్ని కలిగి జీవించినట్టయితే మనం చనిపోయినా కానీ అది అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా ఉంటుంది. ఈరోజు ఎందుకు మనం బైబిల్లో ఉన్న
అనేక మంది భక్తుల పేర్లు జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు ప్రభు మరి శిష్యులను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం, ప్రవక్తలను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే వారు యేసు ప్రభు కొరకు జీవించారు, వాక్యానుసారంగా జీవించారు కాబట్టి వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా వారి యొక్క జీవితాలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకు దావీదు మహారాజు జీవితం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసు ప్రభు దగ్గరకు యేసు ప్రభు ఒక యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, మరి దేవుని దగ్గరికి వచ్చాడు. అతను చేసిన పాపం గురించి దేవుని సన్నిధిలో పశ్చాత్తపడి తన పాపాన్ని ఒప్పుకున్నాడు. దేవుని సగ్గమా దేవుని ప్రజల ఎప్పుడైతే పశ్చాత్తపడి నీ పాపంలో ఒప్పుకుంటావో పాపంలో క్షమించబడతాయి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. దేవుని వాక్యం అంటా ఉంది, దావీదు మహారాజు అంటాడు, నా దోషంను కప్పుకొనుక నీ ఎదుట నా పాపంలో ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిలో నా అతిక్రమలను ఒప్పుకొంటిని అనుకుంటుని, నీవు నా పాప దోషములను పరివారించి ఉన్నావు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగుగాక. దేవుని సంగమా దేవుని ప్రజలరా, పాపము అనేది మన జీవితంలో ఒక బరువైన జీవితంగా వస్తుంది. పాపములో ఉన్నవారు, పాపంలో బ్రతుకుతున్న వారి జీవితాలు ఎప్పుడు కూడా నెమ్మది ఉండదు, ఎప్పుడు సంతోషం ఉండదు. ఎప్పుడు చూసినా వారి జీవితాలంతా కూడా దుఃఖంతో బాధ కలిగి ఉంటుంది. ఎప్పుడైతే మనం యేసు దగ్గరకు వచ్చి మన పాపాలు ఒప్పుకున్నప్పుడు, మన పాపాలు క్షమించబడినప్పుడు, యేసు రక్తంలో మనం కడగబడినప్పుడు మనకు మన హృదయంలో నిజమైన సంతోషం కలుగుతుంది. ఆ సంతోషము ప్రయాసపడి భారము మోస్తున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని యేసయ్య పలికిన మాట. మనము యేసయ్య దగ్గరకు వస్తేనే మనం ఆ విశ్రాంతిని పొందుకుంటాం, ఆ సమాధానాన్ని పొందుకుంటాం, ఆ నెమ్మది పొందుకుంటాం. యేసయ్య రక్తంలో పాపాలు క్షమించబడినప్పుడు వారి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా వారిలో ఏమీ లేకున్నా కానీ ఒక సంతోషం ఉంటుంది. ఈ లోకంలో ఒక వారు బీదలుగా ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఎంత ఇబ్బందులతో ఉన్నా కానీ వారు ఎప్పుడు కూడా దేవుళ్ళు ఆనందిస్తారు. అందుకే అపోస్తుడైన పౌలు చెరసాలలో ఉండి ఆ బంధకంలో నుండి పలికిన మాట మనం చూసినట్టయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్టయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఆ బంధకంలో నుంచి మరి అపోస్తుడైన పౌలు తెలియజేసి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించండి. దేవునిలో ఆనందించడము, యేసయ్యలో ఆనందించడం, యేసయ్యలో మనం జీవించినప్పుడు మన హృదయాలు నిత్య సంతోషంతో కలిగి జీవిస్తామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. దావీదు మహారాజు కూడా తన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు కాబట్టి తన పాపాలు క్షమించబడ్డ 51వ కీర్తన మరి పశ్చాత్తాపంతో కూడిన కీర్తనలు కూడా దావీదు మహారాజు తన పాపములన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. దేవుని సంగమా దేవుని ప్రజల ఇక్కడ కూడా నా దోషంలో కప్పుకొనక నీ ఎదుట నా పాపంలో ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిలో నా అతిక్రమలను ఒప్పుకొందును అనుకుంటుని, నీవు నా పాప దోషములను పరివారించున్నావు. దేవుని దగ్గరకు వచ్చి మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ప్రతి పాపము క్షమించబడుతుంది. హృదయ కలమును ఎవరివైనా దేవుని సంగమా దేవుని ప్రజల మొదటి 2 వచనాలు చూసినట్టయితే 32వ కీర్తనలో మొదటి 2 వచనాలు, తన అతిక్రమలను పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. అట్టి ధన్యత దేవుడు మీకును హృదయ కలము దయచేరుగాక. మీరులను కూడా దేవాది దేవుడు ధన్యురాలుగా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మన జీవితంలో యేసయ్య దగ్గరకు వచ్చి మన పాపంలో ఒప్పుకున్నట్టయితే మన ప్రతి పాపం నుంచి మనకు విడుదల దొరుకుతుంది. యేసు రక్తంలో మనకు స్వస్థత ఉంది, యేసు రక్తంలో పాపంలో నుంచి విడుదల ఉంది, యేసు రక్తంలో సమాధానం ఉంది, యేసు రక్తంలో నెమ్మది ఉంది, యేసు రక్తంలో ప్రతి దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయడానికి యేసయ్య ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు కేవలము యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్య నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు, ఇక మీదట నేను ఎన్నడూ కూడా పాపము చేయను అని యేసయ్య దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకున్నట్టయితే ఇక మీదట నేను నీ బిడ్డగా జీవిస్తానయ్యా. నా బ్రతకంతా కూడా ఇంతవరకు నా జీవితం అంతా కూడా బరువుతోనే ఉండే, నా బరువు అంతా కూడా ఇప్పుడు విడుదల పొందుకుంటున్నానయ్యా. నీ యొక్క రక్తంలో నా పాపాలు క్షమించబడినప్పుడు నా జీవితంలో నిజమైన సంతోషము నేను అనుభవిస్తున్నానని నీ నోటితో చెప్పగలుగుతావు. అట్టి కృప దేవుడిని కనికరించి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు నాయన ప్రభా. తండ్రి, ఇజ్రాయెల్ దేశంలో మరియు నాయన తండ్రి ప్రభా, పాలస్తీనియా దేశంలో మరి నాయన హమాస్ అనే ఒక తీవ్రవాదుల మధ్య నాయన ప్రభా, మరి ఇజ్రాయెల్ దేశాన్ని వారు అటాక్ చేస్తుండగా నాయన ప్రభా, తండ్రి ప్రభా, ఇజ్రాయెల్లో ఉన్న అనేక మందిని వారు నాయన చెరపట్టుకొని పోయినారని వింటున్నాము తండ్రి. చిన్న బిడ్డలను కూడా అనేక మందిని వారు చంపివేసినట్టుగా వింటున్నాము తండ్రి ప్రభా. అక్కడ నీ కృప చూపించండి నాయన ప్రభా. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న నీ బిడ్డలు నాయన ప్రభా, నీ రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి ప్రభా. బిడ్డల గురించి నాయన ప్రభా, ప్రత్యేకంగా నీ యొక్క కృపను బిడ్డలను కాపాడండి నాయన. ఇజ్రాయెల్ దేశాన్ని అంతా కూడా కాపాడండి నాయన ప్రభా. మరి తీవ్రవాదులుగా నాయన ప్రభా, మరి ఒక బిడ్డలు నాయన ప్రభా తండ్రి భయంకరమైన స్థితిలో వారు హింసిస్తున్నారు. అలాంటి రాత్రి గుండెలను కూడా మార్చమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. వారిలో కూడా ప్రేమను పుట్టించండి, వారిలో కూడా మంచి మనస్సును పుట్టించండి. ఇజ్రాయెల్ దేశాన్ని అంతా కూడా నాయన నీ దయగల హస్తాల కింద కాపాడండి. అక్కడ ఉన్న ప్రజలు నాయన ఎంతగానో బాధపడుతుండగా, ఎంతగో దుఃఖంలో ఉంటుండగా బిడ్డలను ఓదార్చండి, బలపరచండి నాయన. ఇరు దేశాల మధ్యలో నాయన ప్రభా నీ శాంతిని, సమాధానాన్ని నింపిపోని అడుగుతున్నాను తండ్రి ప్రభా. తండ్రి, అక్కడ జరుగుతున్న యుద్ధంలో నాయన ప్రభా మరి అనేక బిడ్డలు చనిపోతుండగా నాయన ప్రభా, మరి నీ బిడ్డలను నాయన ప్రభా, మరి వారు వెతికపోయిన బిడ్డలందరూ కూడా తిరిగి క్షేమంగా వచ్చడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా నీ దయగల హస్తాల కింద కాపాడి దీవించి ఆశీర్వదించి నాయన అక్కడ నెమ్మదిని, సమాధానాన్ని దయచేయమని. కోల్పోయిన బిడ్డలు నాయన ప్రభా, వారి యొక్క ఆత్మలను నాయన ప్రభా నీ సన్నిధానం చేర్చుకున్నామని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అదే రీతిగా ఇవ్వబడిన బిడ్డలను నాయన ప్రభా వారికి కూడా నెమ్మదిని, సమాధానం దయచేయండి. ఇజ్రాయెల్ ప్రజలంతట్లు కూడా నాయన ప్రభా నీ నెమ్మదిని, సమాధానాన్ని మీరు దయచేయమని, అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న బిడ్డలందరినీ కూడా కాపాడమని. అలాగే తండ్రి ప్రభా, ఈ రోజంతట్లో కూడా తండ్రి నీ వాక్యపు ద్వారా మాట్లాడిన దేవా, మా పాపంలో ఒప్పుకున్నట్టయితే నువ్వు నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపిస్తామని నీ వాక్యపు ద్వారా మాతో మాట్లాడిన దేవా, నీకు వందనములు, స్తోత్రములు నాయన ప్రభా. హృదయ కలమ సేవకులను, మా సేవకురాలను, వారి పరిచర్యని కాపాడండి, సంఘాలను కాపాడండి, ఫెయిత్ మినిస్ట్రీస్ని కాపాడండి తండ్రి. ఫెయిత్ మినిస్ట్రీ సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి నాయన ప్రభా. 20వ తారీఖు నాయన మరి 14వ సంవత్సరంలో అడుగుపెట్టబోతుండగా నాయన ప్రభా 20వ తారీఖు జరుగుతున్న కృతజ్ఞత కూడికను కూడా దీవించి ఆశీర్వదించి నాయన ప్రభా ప్రతి అవసరతను మీరే తీర్చమని అడుగుతూ ఈ రోజంతట్లో కూడా మంచి వాతావరణాన్ని నీ కృప చేత మాకు అనుగ్రహించి మనల్ని బలపరచమని, ప్రత్యేకంగా తండ్రి ప్రభా ఇశ్రాయేల్ ప్రాంతపులందరినీ కూడా కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన లోక రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానములు ప్రత్యేకంగా ఇజ్రాయెల్ దేశములకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం అక్కడున్న ప్రజలకు మనకు నెమ్మది, సమాధానము కలిగి, అలాగే మన కుటుంబంలో కూడా నెమ్మదిని, సమాధానం కలిగి దేవుని కృపలో మనమందరం కూడా వర్ధిల్లి దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్.